కట్టినయే కొన్ని, ఆ కొన్ని ఇళ్లలో తొండలు గుడ్లు పెడుతున్నాయి, గొళ్ళారు నిన్న ఊసిపోతున్నాయి. కేటీఆర్ని ఈరోజు క్వశ్చన్ చేశారు కూడా ఒక మహిళ. అందుకని ఇప్పుడు అసలు వాగ్దానం చేసిన ఇండ్లు కట్టలేదు, కట్టిన కొద్దిపాటి ఇండ్లు ఇయ్యలేదు, ఆ కట్టినవి కూడా కూలిపోతాయి అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన వచ్చి 150 రోజులు నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు అని అంటా ఉంటే జనం కూడా కాస్త నవ్వుతారు కదా. మనం చేసేటువంటి విమర్శలు ఏదో గల్లీ స్థాయి నాయకులు ఇట్లాంటి విమర్శలు చేస్తే పట్టించుకోరేవారు. కానీ కేసీఆర్ స్థాయిలో, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో 9.5 ఏళ్ళు తాను వెనక్కి చూసుకోవాలి కదా. తాను అధికారంలో ఉన్నప్పుడు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి వాగ్దానాలు చేసిండు, ఆ చేసిన వాగ్దానాలు ఏమైనాయి, ఇప్పుడు మనం 150 రోజులు ఈ ప్రభుత్వం ఇచ్చేయలేదు, అది చేయలేదనే అర్హత మనకు ఉంటుందా? ఈ మాత్రం నిజాయితీతో ఆత్మ పరిశీలన చేసుకుంటే ఏ నాయకులైనా ఇట్లాంటి తొందరపాటు విమర్శలు రావు. రెండోది, 150 రోజుల్లోనే ఇది ఎప్పుడు కూలిపోతుంది, నేను ఎప్పుడు అధికారంలోకి వస్తానే ఆరాటం మంచిది కాదు కదా. 5 ఏళ్ళు ఒదుక పట్టొచ్చు కదా. ప్రజాస్వామ్యం, ప్రజలు మిమ్మల్ని ఓడించిండ్రు, వాళ్ళని గెలిపించిండ్రు. ఇప్పుడు అయిపోతుందని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది? అయిపోతున్నది బీఆర్ఎస్ కు కదా. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు శాసనసభ ఎన్నికల్లో 1.7% మాత్రమే తేడా ఓటింగ్. అంత టైట్ కంటెస్ట్ జరిగింది. కానీ శాసనసభ ఎన్నికలు అయిపోయిన మరుక్షణం జరుగుతున్నది ఏమిటి? బీఆర్ఎస్ ఓటింగ్ కాల్జారిపోతుంది కదా, అది చెదిరిపోతున్నది కదా. ఈ స్పృహ బీఆర్ఎస్ నాయకత్వానికి ఉండాలి. తమ ఓట్ బ్యాంక్ తాము నిలబెట్టుకోలేకపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కనీసం ఒక సీటు గెలవకపోవచ్చు, అది వేరు విషయం. అది ఒక సీటు గెలిస్తేనే రాజకీయ పార్టీ, గెలవకపోతే ఇక ఆ పని అయిపోయినట్టే అని అనాల్సిన అవసరం లేదు. కానీ తన ఓట్లు నిలబెట్టుకోవాలి కదా. శాసనసభ ఎన్నికల్లో తనకు వచ్చిన ఓట్లను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిలబెట్టుకోవాలి కదా. ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నది? ఎందుకు అడుగుజారిపోతున్నది? అది కదా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం పరిశీలించుకోవాల్సింది. రెండోది, అసలు మంచినీళ్ళ సమస్య వచ్చింది, సాగునీటి సమస్య వచ్చింది, పంటలు ఎండిపోతున్నాయని మాట్లాడుతున్నారు. ఇది కూడా జనం కాస్త నవ్వుతారు కదా. ఎందుకంటే ఇప్పుడు తాగునీటి సమస్య రావడానికి 10 ఏళ్ల తర్వాత మళ్ళా ఈ రోజు వచ్చిన ఈ ఎండలు, అది వాళ్ళకి తెలియదా? ఇది కాంగ్రెస్ కారణం, టిఆర్ఎస్ కారణంగాను, మరో పార్టీ కారణంగాను వచ్చేది కాదు, ప్రకృతి వైపరీత్యం. మీరు మాట్లాడేటప్పుడు నేను రాలేదు కదా. ఒకసారి వినయ్ గారు ఒక్క నిమిషం ఇదేం అవసరం లేదు, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. అందుకని ఇప్పుడు సాగునీరు అంటున్నారు. సాగునీరు నిల్వ చేయాల్సింది 2019 నుంచి ఈ రోజు వరకు మేడిగడ్డలో ఎంత నీరు నిల్వ చేశారు, ఎంత నీరు పంపింగ్ చేశారు, ఇది లెక్కలతో సహా వచ్చినాయి కదా. ఇంజనీర్లు అన్ని బయట పెడుతున్నారు కదా. 2019 నుంచి ఇప్పటి వరకు తగ్గిందే తప్ప నీరు పెరగలేదు కదా. పంచపాండవులు అంటే లాగా అనే సామెతలాగా అసలు నీళ్లే నిల్వ చేయకుండా బయట ప్రభుత్వం కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు ఈరోజు మేడిగడ్డ గురించి మాట్లాడితే ఎట్లా? సాగునీరు లేదని మాట్లాడితే ఎట్లా? మల్లన్న సాగర్ ఉంది, మీరు ఎన్ని నీళ్లు నిల్వ చేయడం కోసం కట్టిండ్రు దాన్ని, కింద ఎన్ని నీళ్ల బరువును ఆపగలుగుతుంది? ఇది ఇంజనీర్ల మాటలు ఏమైనా విన్నారా మీరు? భౌగోళిక శాస్త్రవేత్తల మాటలు ఏమైనా విన్నారా మీరు? ఇప్పుడు మీరు నిల్వ సామర్థ్యం ఎంత ఉంటుందని చెప్పిందో అన్ని నీళ్లు నిల్వ పెడితే అసలు ఆ రిజర్వాయర్ ఉంటుందా, పగిలిపోతుందా, ఎన్నూళ్ళు కొట్టుకుపోతాయనే చర్చ ఉంది కదా. మేడిగడ్డ దెబ్బతింటది అని మీరు అధికారంలో ఉన్నప్పుడే తెలుసు కదా మీకు. మీరు అధికారంలో ఉన్నప్పుడే లోటుపాట్లు బయటపడతా ఉంటే అవన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది కదా. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. ఇంజనీర్లే బయట పెడుతున్నారు కదా, రాజకీయ నాయకులు కాదు కదా. ఆ ఇంజనీర్లు చెప్పింది అబద్ధమైతే కేసీఆర్ గారు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఆ ఇంజనీర్ చెప్పింది తప్పు అని అనాలి కదా. ఆడ కుర్చేసుకొని కూర్చొని మేడిగడ్డ కట్టిస్తానన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అలా చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? సరిగ్గా ఆయన అనవసరమైన జోక్యం, ఔచిత్యాన్ని పక్కన పెట్టి చేసుకున్న జోక్యం, ఆ జోక్యాలే, ఆ రాజకీయ జోక్యాలే ఇవాళ మేడిగడ్డ ఈ స్థితికి రావడానికి కారణం అని కూడా ఇంజనీర్లే చెప్తున్నారు కదా. మరి దాన్ని ఎందుకు ఆయన కౌంటర్ చేయలేదు? ఇవన్నీ ఉంటాయి కదా, జనం కూడా చూస్తున్నారు కదా. అందుకని రాజకీయంగా విమర్శ చేసేటప్పుడు కూడా కొంచెం ఆత్మవిమర్శ ఉండాలి, ఆత్మావలోకనం ఉండాలి, నిజాయితీ ఉండాలి, పాయింట్ మీద కరెక్ట్ గా నిలబడేటట్టు ఉంటే